ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ స్టార్ గురించి పెద్ద ఇంట్రడక్షన్స్ అవసరం లేదు, ఎందుకంటే ప్రతి తెలుగువాడి గుండెల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ స్థానాన్ని సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే ప్రేమ అభిమానాలు సంపాదించుకున్న ఒక స్టార్ గురించి చెప్పాలంటే 100% ఈ అబ్బాయి గురించే చెప్పాలి. ఆ అబ్బాయి ఎవరో కాదు, మేమందరం అభిమానించి ప్రేమించే వైవా హర్ష. ఇప్పుడు వైవా హర్షతో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవబోతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఈ జనరేషన్లో నీ అంత ర్యాపిడ్ ఫోర్స్ లాగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్స్ గట్ట ఏం లేకపోయినా, హౌ డు యూ ఫైండ్ దిస్ ప్రాస్పెక్ట్? ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ అంటే ర్యాపిడ్ ఒకటే డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోతుంది వచ్చి. అంటే నేను వచ్చినప్పుడే చెప్తున్నా. ఎస్ ఎస్ ఖచ్చితంగా. అప్పుడు కూడా ఏం లేదు కదా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. అసలు చేసిన ఉద్దేశం కూడా వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్లో క్లాస్ రూమ్ తలుపులు ఆ వీకెండ్ నుంచే తలుపులు కూడా వేసేయాలని ఫిక్స్ అయ్యారంట. మాకు షూటింగ్ లొకేషన్ లేదు వైవా వీడియో చేయడానికి. ఓకే, ఒక క్లాస్ రూమ్ తలుపులు మటుకు తెరిచున్నాయి. అవే ఆ తలుపులు ఆఫ్ అవర్ ఫ్యూచర్ అనమాట. డోర్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ వర్ ఓపెన్. అండ్ మేము ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి రిస్క్ లేకుండా మేము లోపల నుంచి తలిపేసి షూటింగ్ చేస్తాం అనమాట. ఇది మళ్ళీ ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇప్పుడు తెలిసిపోతుంది. సో చేసి ఇక్కడికి ఆ వీడియో చేసింది కూడా ఏదో సినిమాల్లోకి వద్దామనో లేకపోతే అది వైరల్ అయిపోద్దనో. మాకు అసలు వైరల్ వీడియో అనే పదానికి మాకు అర్థం తెలియదు. అప్పుడు మేము జస్ట్ ఇంజనీరింగ్ అయ్యి బయటకు వచ్చాం. అప్పుడు మాకు తెలిసిన వైరల్ వీడియో ఒకటే, కొలావెరీ సాంగ్ వై దిస్ కొలావెరీ అనేది. ఇది అంటే వైరల్ అయింది, అందరూ చూసారు, వైరల్ అవుతారు, వైరల్ అంటారు అనేది. సో మేము అసలు ఇది షూట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడిషన్స్. నాకు సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు అంటే బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది అలా ఇన్ఫర్మేషన్ 10 years బ్యాక్ అంటున్నాను నేను. అప్పుడు ఎంత ఇంటర్నెట్ వైఫైలు ఇవన్నీ కూడా లేవు అసలు. సో ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్లు ఇవ్వాలంట, అవకాశాలు కావాలంటే. ఇక్కడ స్టేజ్ కాలేజీలో ఉండగా చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో స్టేజ్ షోస్ అవి చేసేవాళ్ళం. మా పట్నాయక్ సార్ అని చెప్పి ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని కల్చరల్ యాక్టివిటీస్లో. వైజాగ్లో అందరూ చేస్తారు, ఎవ్రీ కాలేజ్ డస్ దట్. సో చేస్తున్నారు, ఇది అంతా బాగుంది. బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే తెలీదు. 1 year టైం ఇచ్చారు ఇంట్లో, అయిపోయింది 1 year. ఇప్పుడు సమస్య లేదు, ఇంకా జాబ్ జాయిన్ అవ్వాల్సిందే. సో మీకు సిరిపురంలో HSBC అని అవును కాల్ సెంటర్ ఉంది కదా, ఇంకా నేను అక్కడ నైట్ షిఫ్ట్ జాయిన్ అయ్యి నాకు డే టైం ఉంటుంది కదా, సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుందాం అనేది ప్లాన్. ఈ సబరీష్ అనే ఫ్రెండ్ ఎవరైతే వైవా డైరెక్ట్ చేశాడో, సబరీష్ కాంట్రాక్టర్, తనేంటి ఇంకా సినిమాలో చేద్దాం, ఇంక షార్ట్ ఫిల్మ్సే చేద్దాం అని యాక్సెంచర్ చెన్నైలో పనిచేసాడు, రిజైన్ చేసి వచ్చేసాడు. అవునా? వచ్చిన రోజు నేను జాబ్ జాయిన్ అయ్యాను. అసలు చూడాలన్నమాట ఇద్దరికి ఇలా విలన్ ఇదన్నమాట ఘర్షణ. నేను మానేసి వస్తే నువ్వు జాయిన్ అవుతావు ఏంటంటే, నాకేమో పక్కన ప్రెషర్ అంటే ఇంట్లో అదేం కాదు, ఇప్పుడు మనకే ఉంటుంది కదా. ఇప్పుడు మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్. ఇట్స్ ఏ డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏమి సినిమా కష్టాలు ఏం లేవు. మనకంటూ మనకు బాధ్యత ఉంటుంది కదా. ఇంజనీరింగ్ అయిపోయింది, 1 year ఖాళీగా ఉన్నాను, గిల్ట్ ఉంటే తెలియకుండానే అది తప్పు ఒప్పు అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఉన్న ఫీలింగ్లో నేను ఏం చేశానంటే, సరే ఫస్ట్ జాయిన్ అయిపోయి వాడికి నాకు ఇంక సరే వాడు కూడా హీ మేడ్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే పాపం వాడికి అవసరం ఇది అని చెప్పి తను స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఒక 10-12 స్క్రిప్ట్స్ రాసి అందులో ఎందుకు వైవా అనేది ర్యాండమ్గా తీసామో మాకు తెలియదు ఇప్పటికీ. క్వశ్చన్, మేమిద్దరం ఎప్పుడన్నా ఇన్ని 10 ఏళ్ళ తర్వాత కూడా కూర్చున్నాళ్ళు, ఆ రోజు మనం ఆ 10లో వేరేదేదో తీసుంటే ఎంత అయ్యేది కాదేమో, ఇది అదే తీశారు, అది ఎందుకు తీశారో తెలీదు, దానివల్ల మనం ఏమన్నా రెడీగా ఉన్నాం ఏం తెలీదు. సో మా ఐడియా ఏంటంటే వీడియో తీసి ఆడిషన్ ఇచ్చే బదులు వీడియోలో చూపించవచ్చు కదా డైరెక్ట్గా, ఇదిగో మేము ఇది చేయగలము. ఆ మాత్రం కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. వైజాగ్ రేంజ్కి చాలా అడ్వాన్స్డ్గా చేసి పెట్టంగానే ఇంకా ఓవర్ నైట్ ఇంకా 2,75,000 hits ఆ టైంలో. నేను లెక్క పెడుతున్నా పొద్దున్న ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 9 to 6 అనమాట. 9కి వెళ్ళేటప్పటికి అరౌండ్ 380 views ఎంతో ఉన్నాయి. అప్పుడే పెట్టారు, అప్లోడ్ అవడం అదో పెద్ద సినిమా. అసలు అప్పుడు కొన్న ఇంటర్నెట్ స్పీడ్స్కి మాకు 3 చెరువులు నీళ్ళు తగ్గించారు అనమాట. లాస్ట్కి గీతం కాలేజ్కి వెళ్ళి గీతం కాలేజ్లో వైఫై తీసుకుని చేసేటప్పటికి 7ంటికి ఆపేస్తాడంట. అక్కడ కాలేజ్ వైఫై అది ఆపేశారు.
ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందంటే కరెక్ట్గా 98% అప్లోడ్ అయిపోయింది అనేటప్పుడు కరెంట్ పోయింది. ఇంక ఇది అవ్వట్లేదురా మన వాళ్ళు, ఎందుకో యూనివర్స్ ఆపేస్తుందని అది అలా అలా July 11th అనే డేట్కి వచ్చిందండి. July 11th సాయంత్రం ఎంత 5ంటికో 6ంటికో పెట్టారు. అది 9ంటికాడికి 380 వ్యూస్ ఎంత ఉన్నాయి. ఓకే, మా ముందు వీడియో 2-3 వీడియోలు చేసాం, దానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year 1 lakh హిట్స్ వచ్చాయి. సో మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, అరే ఈసారి 6 నెలల్లో 1 lakh హిట్స్ వస్తే చాలరా, మనం సెట్ అయిపోయినట్టు, చాలు మన ముందు ఇది మనం మళ్ళీ ఇచ్చేసినట్టు. పొద్దున్న వచ్చేసరికి నేను లెక్కెడుతున్నా, ఇలా ఇన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ, ఇదేంటి ఇది మన వీడియో కాదు. చూసుకుంటుంటే వాడికి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తట్లే. వాడు 4 o'clock వరకు ఓవర్ నైట్ ఇదంతా చూసి పాపం వాడికి ఏం అర్థం కావట్లేదు. సబరీష్కి బ్లాంక్ అయిపోయాడు, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అసలు ఏంటి. టైమ్స్ ఆఫ్ ఇండియా లేకపోతే డిఫరెంట్ పేపర్స్ ఛానల్స్ అందరూ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. మా ఇద్దరి ఇళ్ళల్లో కూడా తెలీదు మేము ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం అని. కానీ ఎందుకు వాళ్ళ సినిమాలు అంటే ఇన్ జనరల్ పేరెంట్స్ ఆ టైంలో ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. మా ఫాదర్ ఏంటంటే ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట. అడిగారు, నువ్వు నన్ను ఏంటి ఏం చేసావు మీడియా ఏంటి అది ఇది అంటే చెప్పను మీరు కస్టమర్లు అడగండి కావాలంటే. మీకు మా కస్టమర్లు వచ్చి చెప్తున్నారా, నాకు అర్థం కావట్లేదు ఏంటో వీడియో చెప్పను, మీ ఇష్టం. ఆయన చూపించలేదు కూడా నేను వీడియో. హీ హ్యాడ్ టు సీ ఇట్ హిమ్సెల్ఫ్ సమ్వేర్ బయట ఎక్కడ అనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కూడా కన్వెన్షనల్, సబరీష్ వాళ్ళ ఫాదర్ కూడా. సో దేవర్ ఇంటూ స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడింగ్ అనమాట. సో ఆయన కూడా నాట్ ఆ టైంలో పేరెంట్స్ అంటే ఇంకా ఇన్ఫాక్ట్ మేము వచ్చిన తర్వాత కొంతమంది ఓపెన్ అప్ అయ్యారేమో పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోటి. ఓకే డూ దిస్ ప్రెసిడెంట్ ఉంది కదా ముందు వచ్చి సక్సెస్ మేము వెళ్ళేటప్పుడు మారుతున్నాయి సార్. డెఫినెట్ గా ఇవాల్వ్ అవుతున్నారు జనాలు. మేము వచ్చినప్పుడు అసలు అది లేదు. అంటే నాట్ లైక్ వాళ్ళు దేవర్ యాంటీ అగేన్స్ట్ ఫిల్మ్స్, బట్ వాళ్ళకి సెక్యూర్ ఫ్యూచర్ కావాలనుకున్నారు వాళ్ళ పిల్లలకి. ఆ రీజన్ తోటి కన్వెన్షనల్ భయపడేవారు అనమాట అంతే. బట్ దెన్ ఎప్పుడైతే ఇది ఇలాగ అయిందో నాకు వెరీ 4th day 3rd day సార్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందండి. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇలా బ్రహ్మానందం గారు మీకు ఫోన్ చేసి, బ్రహ్మానందం గారు అంటే సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు, అవునండి అంటున్నాడు ఆయన. ఓకే అని చెప్పి నేను ఇంక మొత్తం ఊరు వీధి మొత్తం నాకు 1/2 గంటలో బ్రహ్మానందం గారు ఫోన్ చేస్తున్నారని మాట్లాడి ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ అనమాట. ఆయన యాక్టర్స్ దీంట్లో చాలా బాగుందన్న, చాలా బాగా చేసావు, ఏంటి ఏం చదువుకున్నాను, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సార్, మరి ఏంటి ఇటు వద్దాం అనుకుంటున్నావు, అవును సార్ ఫిక్స్ అయ్యావా అన్నాడు. ఫిక్స్ అయిపోయింది, ఓకే అన్నారు, వచ్చేసాయన్నారు అన్నట్టు అంతే. వచ్చాక నాకు ఒక తాగుబోతు రమేష్ గారు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి, ఫ్రీక్వెంట్గా తీసుకెళ్లారు అన్నాడు. వెరీ గ్రేట్ గైడెన్స్ ఐ గాట్ ఇన్ మై ఇనిషియల్ డేస్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు. వెరీ గ్రేట్ గైడెన్స్, గ్రేట్ పర్సన్. అండ్ తెలుసో తెలియకుండానో సో అలాంటి ప్రామినెంట్ పర్సనాలిటీస్ని మన కెరియర్ స్టార్టింగ్లోనే కలవడం వల్ల వాళ్ళు చెప్పిన థింగ్స్ అవి దే ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మైండ్. అంటే నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి సో అలా ఇదేంట్రా బాబు పట్టుకు దుబ్బేస్తాడు ఏం కాదు సార్. వచ్చి అలా అసలు ఆ జోనే కాదు. అది అవ్వగానే మాకు ఇంకా మసాలా సినిమా ప్రమోషన్ చేయాలని కాల్ వచ్చింది వెంకటేష్ గారిది, రామ్ గారిది. ఓకే, సో ఫస్ట్ ఎవర్ హీరో ఐ మెట్ వాజ్ వెంకటేష్ గారు అండ్ ద బెస్ట్ అంతే. ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. సో ఆయన ఒక అంటే ఎందుకు అలాంటివి చాలా ఇంపాక్ట్ఫుల్గా ఇంప్రెషన్ ఎందుకు ఉండిపోయిందంటే మేమేంటి సార్ అప్పుడు ఎవరికి తెలీదు. ఆ వీడియో ఏదో వెళ్తుంది, వైరల్ అవుతుంది, మమ్మల్ని పిలిచి ఇలా చేయమన్నారు. నేను సబరీష్ వెళ్ళి ఆయనకి స్క్రిప్ట్ చెప్పాలన్నమాట. మాకు ఈ కాన్సెప్టే తెలియదు, స్క్రిప్ట్ చెప్పడం ఏంటి అని చూసుకుంటున్నాం ఒకడొకడు. అప్పుడు విజయభాస్కర్ గారు, డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఏమో, ఏం లేదు మీరు రాసింది వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇఫ్ హీ హ్యాస్ ఎనీ చేంజెస్ హీ విల్ టెల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ హీ విల్ అప్రూవ్, దెన్ వీ కెన్ స్టార్ట్ షూటింగ్ అన్నారనమాట. ఆ వీడియోది ఇద్దరు రామనాయుడు స్టూడియోకి వెళ్ళంగానే అసలు రావడం ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫ్రేమ్. ఒక ఎనర్జీ అనమాట. ఇలా దిగంగానే వైజాగ్ బాయ్స్ ఏంటి సంగతులు అది ఇది అని మమ్మల్ని ఫస్ట్ ఫ్రీ చేస్తారు, చాలా కంఫర్ట్ చేస్తారు అన్నమాట. చేసేసి కూర్చుని సార్ మేము ఇలా అని చెప్తుంటే ఆయన టేబుల్ చైర్ నుంచి బయటకు వచ్చి హీ వాజ్ షోయింగ్ ఇది ఇలా చేద్దాం 3 వేరియేషన్లు.
మాకు అప్పుడు అంటే అక్కడ మేము ఇలా ఆస్ట్రక్ అనమాట, ఇలా వెంకటేష్ గారు అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దే హ్యావ్ టువర్డ్స్ దేర్ వర్క్. మేము ఏంటి సార్ వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు, ఎంతమంది సార్, దట్ ఆరా కమ్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అంటారు చూడండి. అది అంటే వాళ్ళు ఏదో ఇలా రూడ్గా బిహేవ్ చేస్తారో చెయ్యాలి అని కాదు, బట్ దే చోస్ టు బి వెరీ హంబుల్ అండ్ దే చోస్ టు బి ట్రూ టు దేర్ క్రాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఆయనతో ఆ ఫస్ట్లోనే అలాంటి మీటింగ్స్ అవ్వడం, అంటే మాకు కలిసే అవకాశం దొరకడం. అందరూ సూపర్ స్టార్స్. ముందు బ్రహ్మానందం గారు, సో అక్కడి నుంచి ఇంకా ఆఫర్ స్టార్ట్ అయ్యాయి సార్. 1 month అయిన దగ్గర నుంచి, వీడియో తీసిన 1 month అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసాం అనమాట హైదరాబాద్. ఇంకా వైజాగ్ నుంచి అక్కడ వైజాగ్ లో ఉండలేని పరిస్థితి వచ్చేసి అంతే. కానీ అది ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ, అంటే మనకి అలవాటు అయిపోయిన ఒక సిటీ. వైజాగ్ వదలడం అన్నది చాలా ఎలా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, చక్కగా ఒకరు కౌగులు ఇచ్చుకున్నట్టుంటుంది. వైజాగ్ వెళ్ళలేదు అందులోంచి ఉండిపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం మళ్ళీ. అదే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వైజాగ్ లో భీమిలీలో ఒక మేడం ఉన్నారు, నేను లాగోడ ఇంటర్వ్యూలు కూడా చెప్పా, అంబిక గారని. ఓకే, షీఈ్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. జనక్ గారు పాడినట్టు ఉంటుంది. మణిశర్మ గారికి వినిపించాను, విశాల్ చంద్రశేఖర్ ఎంత బాగా పాడుతున్నారండి ఆవిడ. కానీ ఆవిడ ఉద్యోగం వదిలి బియ్యంలో వదిలి రాదు. మరి అవకాశాలు ఎలాగొస్తాయి అంటే వైజాగ్ ఆ ప్రాంతంలో మీలాంటి టాలెంట్ ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు. అయితే మీ ఒక్కొక్కరి డెస్టినీ ఒక్కొక్కరి తలరాత, అది వేరే విషయం. జస్ట్ మీరు అక్కడ నేను ఎందుకన్నానంటే వైజాగ్ వదలడం అంత కష్టం. అదే నేను నా జూనియర్స్ అందరికి కూడా నేను అదే చెప్తాను సార్. అంటే ఇప్పుడు చాలా ఇవాల్వ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ సెపరేట్ ఎకో సిస్టమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్. అంటే మేము ఉన్న టైం నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నారు. చాలా మంది డైరెక్టర్లు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో ఐ థింక్ ఒకప్పుడు మూవ్ అవుట్ అవ్వాలి. నేను మొన్న ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా అదే అనుకుంటున్నా, ఎందుకు ఇక్కడే ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎందుకు అవ్వకూడదు వైజాగ్లో. అసలు నాగిరెడ్డి గారు, నేను నాగిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన బతుకున్న రోజు. చేసినప్పుడు ఆయన మాట అన్నారు, హైదరాబాద్ కాదు రియల్ డెస్టినేషన్ ఫర్ సినిమా ఈజ్ వైజాగ్. మెడ్రాస్ లో ఏవేవైతే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ వైజాగ్ లో ఉన్నాయి. చుట్టూరా విలేజెస్, హిల్స్ అన్ని మెడ్రాస్ అన్ని ఉన్నాయి అని ఎప్పుడో చెప్పారు. జాగ్రఫికల్ గా అలాగే ఉంటది కదా. వెదర్ కూడా ఆల్మోస్ట్ రెండు సో వాట్ యు థాట్ వాజ్ రైట్. వై కాంట్ వైజాగ్ బి అక్కడికి అక్కడే ఎందుకు ఫంక్షన్ చేసుకోలేరు, అవుతుంది కదా. సో మేము అనుకున్నాం ఐ థింక్ ఈవెన్చువల్లీ దట్ డే విల్ ఆల్సో కమ్. ఒక రోజు వస్తుంది. ఇట్స్ నాట్ ఫార్. ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి సినిమా చూసారు అనుకోండి, ఇట్స్ ఆల్ షాట్ ఇన్ వైజాగ్ కదా. వైజాగ్ అసలు చాలా గ్రేట్ అది. పైగా బాలచంద్ర గారు కానీ, జంజాల్ గారు కానీ, వంశీ గారు కానీ, వీళ్ళందరూ కూడా వైజాగ్ పిచ్చి వాళ్ళు. అవును, ఖచ్చితంగా ఏదో రకంగా దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. వైజాగ్ ఫైనల్ డెస్టినేషన్. అలాంటి వైజాగ్ వదిలి మీరు హైదరాబాద్ ఇది ఇంకా మేజర్ డెస్టినేషన్ కదా ఇక్కడ. అంటే ఇది వర్చువల్ డెస్టినేషన్. yes sir, దీని మించింది ఏముంది హైదరాబాద్. ఇక్కడ నుంచి you have access to the world, global city. yes, హైదరాబాద్ and so much of infrastructure. Yes, absolutely. Ramoji Film City gaani. I think best place to live in, sir. Best city to live in India. By any standard. Yeah. By any stretch of logic. Yes. Weather aithe inka din beautiful, ante happy. So aithe normal ga see as you say and as things look. Sure. కనిపించినంత వరకు నీది కేక్ అక్కలాగే కనిపిస్తుంది. ఎందుకంటే వైవా హిట్ అవడం, వెంటనే నీకు పిలుపు రావడం, కేకలు వేయడం నీ మీద జరిగాయి. బట్ వాజ్ ఇట్ రియల్లీ దట్ కంఫర్టబుల్ నీ బిగినింగ్ ఆఫ్ ది జర్నీ? బిగినింగ్ ఐ వాజ్ క్యాటపుల్టెడ్ సార్. ఇలా లాగి కొత్త లోపలికి వచ్చాను. ఫస్ట్ లోపలికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ అంతా కొత్త ప్రపంచం కదా. ఫస్ట్ లో నేను క్యారీ అవే అయ్యాను కొన్ని విషయాలకి, కొన్ని మిస్టేక్స్ జరిగాయి తెలియక. మిస్టేక్స్ అంటే ఇప్పుడు అంతే ఇనిషియల్ గా నేను ఏది పడితే ఆ క్యారెక్టర్ ఒప్పేసుకునేవాడిని. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నాకు ఆ టైంలో నా ఫిజికల్ అపియరెన్స్ కి ఓన్లీ ఫుడ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఫస్ట్ అసలు క్యారెక్టర్ ఇటు పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు కదా. అటు చేతిలో ఒక ఫుడ్ ఐటమ్, బిస్కెట్ ప్యాకెట్ ఏదో పెట్టాలి, చిప్స్ ప్యాకెట్, అలాంటి క్యారెక్టర్స్ వచ్చేవి. అండ్ నాకు అనిపించేది మేబీ ఐ మేడ్
ఫర్ మోర్ దెన్ దిస్ కదా, నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు నా అపియరెన్స్ వల్ల లేకపోతే నా ఫిజికల్ దీని వల్ల, అది కాదు కదా. నేను యాక్టింగ్ అంటే దెర్ ఆర్ లాట్స్ ఇన్ టు యాక్ట్, దెర్ ఆర్ లాట్ అబౌట్ యాక్టింగ్, ఐ షుడ్ ఎక్స్ప్లోర్. ఇంకా నథింగ్ ఐ హావ్ డన్ అనేది నా ఫీలింగ్ టిల్ డేట్ కూడా. ఏమీ చేయలేదు అసలు, చేయాల్సింది చాలా ఉంది. బికాజ్ ఫస్ట్లీ మెంటల్గా మనం ఒక పాయింట్కి రీచ్ అయిపోయాం అని మనకు మనం ఫీల్ అయిపోతే, అంటే నాకు సినిమాల్లోకి రావాలన్నది ఫస్ట్ పెద్ద కోరిక, వచ్చేసా అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. వచ్చేసాక ఇప్పుడు ఏంటంటే ఆవిడకి తెలియదు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటో. సో నేను అందరికీ కూడా అదే చెప్తా, హ్యావ్ నంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్. ఒక పెద్ద గోల్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్. ఈ లోపల షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే ఒకటి అచీవ్ అయ్యేసి, ఇప్పుడు నాకేంటి చిరంజీవి గారి సినిమాలో చేయాలని, అది నాకు ఒక గోల్. ఆ గోల్ అచీవ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకా యూ వాంట్ గో ఇంకో సినిమా అట్లా చేయలేదా? చేశాను కదా బోలాశంకర్, అదే అంటున్నా. సో అది జరిగింది నాకు, అది అయ్యాక ఇంకా ఎనర్జీ ఇచ్చింది ఆ సినిమా చేయడం. ఎందుకు నా షార్ట్ టర్మ్ గోల్ రీచ్ అయ్యాను, నేను నా ఫస్ట్ గోల్ రీచ్ అయ్యాను అట్లా. సో ఈ క్యారెక్టర్స్ అన్ని చేయడం వల్ల ఇనీషియల్గా చాలా స్టీరియోటిపికల్ అయిపోయింది కెరియర్. అంటే ఎవరో లేకపోతే నన్ను పిలవడం అలా జరిగింది. స్పెసిఫిక్గా నాకంటూ ఇది తను చేయాలి, ఇది లేకపోతే ఇలా చేయాలని ఏమి రాలా. అంటే మేబీ ఆ టైంకి నేను అలా ఆశపడడం కూడా అది ఎక్కువేనేమో, బట్ నాకు ఎక్కువే ఉందిలే. నటుడు అన్నప్పుడు వేరియేషన్స్, బట్ అక్నాలెడ్జ్మెంట్ లేదు ప్రపంచం నుంచి, యూనివర్స్ నుంచి దాన్ని ఎవరు అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఫస్ట్ అసలు ఈ బ్యారియర్ని బ్రేక్ చేయడానికి ఇద్దరు పీపుల్ సార్, సుహాస్, సందీప్ రాజ్, కలర్ ఫోటో తను. సో సుహాస్ ఎప్పుడైతే ఆ కాల్ తీసుకున్నాడో, నేను లీడ్ అవుతాం అనుకుంటున్నాను ఈ సినిమాతోటి, సందీప్ ఎప్పుడైతే అంత బ్యూటిఫుల్ స్టోరీ రాసి అందులో నాకు నా బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద లైఫ్ నా కలర్ ఫోటో, నాకు ఫర్ ఐ హ్యావ్ గూస్ బంప్స్ చెప్తుంటే. నాకు ద బెస్ట్ అంటే మళ్ళీ వస్తుందా రాదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వరకు టిల్ డేట్ ఇట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్. అంటే తను వచ్చి చెప్పాక ఇది పక్కా కదా, నేను అప్పటికి భయపడిపోతున్నా ఇది ఎవరికైనా వెళ్ళిపోద్దేమో, వెళ్తే ఓకే మనకి పోద్దేమో అని. అంటే నాకు ఎప్పటికో కానీ అలాంటివి రావు, వాడి ఫ్రెండ్ కాబట్టి తను ఊహించుకోగలిగాడు నన్ను ఆ యాంగిల్లో. అలా లేకపోతే ఏంటి పొజిషను అనే దీంట్లో చాలా జాగ్రత్తగా నేను త్రూఅవుట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా నేను ఉన్నాను ఆ సినిమాకి. నాకు తెలిసిన వాళ్ళని అందులోకి ఇంట్రడ్యూస్ చేశాను ప్రొడక్షన్ ద్వారా. సో అవన్నీ జరిగాయి. ఒక 6-8 months షూట్ ప్రాసెస్ జరిగాక ఫైనలీ సినిమా బయటకు వచ్చాక, అండ్ ఐ డెంట్ ఛార్జ్ ఎ సింగిల్ రూపీ ఫర్ దట్ ఫిల్మ్. ఈవెన్ దో నా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నా సైడ్ నుంచి కొంతమంది వచ్చి అందులో మనీ ఇన్వెస్ట్ చేసిన, వాళ్ళు ఇవ్వాలనుకోలేదు, మరి నేను అడగలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. నాకు ఈ సినిమా 10 folds నాకు తీసుకొస్తుంది తిరిగి. ఓకే, నేను నా డ్యూటీ నేను చేయాలి ఫస్ట్. యూ కుడ్ సీ దట్, ఐ కుడ్ సీ దట్, ఆల్ ఆఫ్ అస్ కుడ్ సీ దట్. అందరూ ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు రైట్ ఫ్రమ్ డే వన్ వీ హ్యాడ్ అ విన్నర్ ఎట్ హ్యాండ్. ఓకే, అంటే వీ వుడెంట్ సే సూపర్ హిట్ క్లాసిక్ అని మాకు అలా లేదు, బట్ వీ వర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకు అందరూ యూట్యూబర్స్ సార్ ఆ సినిమాలో. హీరోయిన్ చాందీ చౌదరి, తను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, సుహాస్ యూట్యూబ్ నుంచి, డైరెక్టర్ యూట్యూబ్ నుంచి, నేను యూట్యూబ్ నుంచి, నా పక్క నుండి దివ్య యూట్యూబ్ నుంచి, ఎడిటర్ యూట్యూబ్ నుంచి, డిఓపి యూట్యూబ్ నుంచి, అందరూ ఎవ్రీబడి వాజ్ ఫ్రమ్ యూట్యూబ్ కలర్ ఫోటో. అది అంత ఎనర్జీ అనమాట అది. అంటే అందరూ ఏంటి ఆ యూట్యూబ్ ఫేజ్ నుంచి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, బిగ్గర్ దీనికి తీసుకెళ్ళాలి, ఎక్సైట్మెంట్ ఉంటుంది మీలో. ఫస్ట్ స్టెప్ అలా సుహాస్ తీసుకున్నాడు. తీసుకున్నాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. Yes, why not? When you have a story to say, which only you can say, you should do it. ఎందుకు మనం అనుకోవాలి? ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు రెగ్యులర్ స్టోరీస్లా చేయట్లా, అవి చేయడానికి ఆల్రెడీ అంతమంది హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. యూ షుడ్ డూ థింగ్స్ విచ్ ఓన్లీ యు ఆర్ ఎంటైటిల్డ్ టు డూ అనేది నేను చెప్పుకున్నాను. నేను చెప్పగలిగే స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నేను, అంతే. సో కలర్ ఫోటో అయ్యాక అసలు అంటే నాకు ఒక పేరుని తెచ్చింది వైవే, అయితే నా పేరుని మార్చేసింది కలర్ ఫోటో. బ్యూటిఫుల్ సార్. అసలు నాకైతే ఐ క్యాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ కలర్ ఫోటో. అంటే చాలా స్కేరీగా ఉంటుంది ఒకసారి. ఆ సినిమా చేసి ఉండకపోతే, ఆ సినిమా పడి ఉండకపోతే ఏం నడుస్తున్నాయి రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం, బట్ నాట్ ఎనీథింగ్ మీనింగ్ఫుల్. ఏదో వీడిని అక్కడ అంటే ఒక పదార్థంలాగా పెట్టేవారు, ఇక్కడ ఉండాలి కదా, ప్రాపర్టీస్ లాగా. నాకు కూడా టు బి వెరీ ఆనెస్ట్ నాకు అదే కాపాడింది. కలర్ ఫోటో నాకు దొరికే వరకు నేను
సో అప్పుడు దాకా తట్టుకోవాలి కదా నేను. కలర్ ఫోటో లాంటిది నాకు పడాలి అంటే నేను ఇలాంటివి చేసుకోక తప్పదు కదా, తప్పదు. అంటే చాలా మంది బయట పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏముంది బోల్డ్ సినిమాలు చేస్తున్నాడు అంటే దే ఫీడ్ యువర్ స్టమక్, నాట్ యువర్ సోల్. ఎగ్జాక్ట్లీ. అంటిల్ సంథింగ్ ఫీడ్స్ యువర్ సోల్ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ స్టమక్. అప్పుడు దాకా కూర్చోవాలి కదా, సస్టైన్. యూ షుడ్ నెవర్ గివ్ అప్. చాలా మంది ఈ ప్రాసెస్ లో గివ్ అప్ చేసేస్తారు. ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని, ఇది అవ్వట్లేదని, లేకపోతే వేరే ఛానల్స్ చూసుకుంటారు. మాకే అంటే ఇంకొక యూట్యూబ్ వల్ల మాకు బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే వీ వర్ నెవర్ బిహైండ్ నంబర్స్ సార్. మాకు ఫస్టే వచ్చాయి మెగా నంబర్స్ అన్ని. ఇది ఫస్ట్ వీడియోతో అప్పట్లో 2013లో టాప్ 3 హైయెస్ట్ వ్యూడ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ వర్ ధూమ్ 3 ట్రైలర్, క్రిష్ 3 ట్రైలర్, వైవా. వాడే పెట్టాడు బ్యానర్. అది ఉంటుంది నా పాత ల్యాప్టాప్లో ఉంటుంది ఇంకా. సో ఆల్ దో స్క్రీన్ గ్రాబ్స్ అవన్నీ ఉంటాయి. మాకు నంబర్స్ మీద పోయింది. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు సే దిస్, మీ ఇంటర్వ్యూ ద్వారా బయట వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను, అస్సలు హిట్స్ బట్టి కానీ నంబర్స్ బట్టి కానీ యూ షుడ్ నాట్ గో. ఎందుకంటే డైనమిక్స్ చాలా మారిపోయినాయి సార్. ఇప్పుడు ఒకప్పుడు మేము చేసినప్పుడు 1 lakh హిట్స్ రావడం గగనం అసలు. అవును, గగనం. ఎందుకంటే అప్పుడు జియో లేదు, చేతుల్లో ఇంటర్నెట్ లేవు, 3G 4Gలు ఉండేవి. అవి కూడా కష్టంగా వచ్చే, 4G కూడా లేదు. సో ఫోన్లో చూసే కంటెంట్ తక్కువ. ఇవాళ జనాలు రిపిటేటివ్గా ఫోన్స్లో చూసేస్తున్నారు. అవును. సో ద నంబర్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. సో నెవర్ జడ్జ్ ఆర్ అసెస్ యువర్ వర్క్ బై నంబర్స్. మెరిట్ అస్సలు వద్దు. ఆర్ కింద కామెంట్స్ని కూడా వద్దు. ఇట్ ఈస్ అన్ ఒపీనియన్. ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు వాడి ఒపీనియన్, ఇప్పుడు సెన్సిటివ్ పర్సన్ అనుకోండి, ఇటుపక్క కామెంట్స్ చదివేది, అది తెలియకుండా వాడిని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఇన్ ఎనీ పాసిబుల్ వే. అవును, ఎనీ పాసిబుల్ వే. అండ్ ఇట్స్ సో ఈజీ దట్ టుడే ఎవడైనా సరే ఏ నేమ్ అయినా పెట్టుకుని అక్కడ ఏమైనా కొట్టేసి ఒక కామెంట్, హీ కెన్ గో అవే హ్యాండ్స్ వాష్డ్, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోవచ్చు. అవును, హీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈ ప్రాసెస్లో నెవర్ మీ వర్క్ని కానీ లేకపోతే మీరు చేస్తున్న అటెంప్ట్స్ని కానీ డూ నాట్ గో బై నంబర్స్, గో కన్సిస్టెన్సీ. అంతే. నంబర్స్ వచ్చినా రాకపోయినా మన కన్సిస్టెన్సీ ఉందనుకోండి, ఫైనల్గా మనకంటూ ఒక బ్యాంక్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్ మే బి వ్యూవర్స్ ఆర్ ఏరియా ఫామ్ అవుతుంది. దెన్ కేటర్ దెమ్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. యా, అది తెలుసుకుని ఇంకా అంటే అది చేయడం వల్ల ఆ నంబర్స్ అవి యూట్యూబ్లో మాకు ఆ ఇన్హిబిషన్స్ అన్నీ పోవడం వల్ల మాకు ఈ కలర్ ఫోటో మీకు తెలుసు కదా, ఆ టైంలో ఫస్ట్ కోవిడ్ అప్పుడు అది ఫస్ట్ ఓటీటీ రిలీజ్ అండి, బిగ్ ఫిల్మ్ ఆన్ ఓటీటీ. ఆహా, చాలా చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు. లైక్ ఏ స్టార్ ఫిల్మ్ ప్రమోట్ చేశారు ఆ సినిమాని. అండ్ ఆల్సో సినిమాలో కంటెంట్ ఉండింది. ఇట్ టుక్ ఇట్స్ ఓన్ పాత్. అండ్ ఐ థింక్ అక్కడ నుంచి ఫర్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ కలర్ ఫోటో సార్, ఇంక్లూడింగ్ లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ అది కలర్ ఫోటోలో ఎలా అనిపించింది అంటే ఆ టైంలో హౌ ఇట్ వాస్ ఫెల్ట్. బాలచంద్ర గారు కొత్త వాళ్ళతో తీసినప్పుడు ఫీల్ ఉంటుంది, చూసేటప్పుడు భలే చేస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది కలర్ ఫోటో. అది మీకు బాగా ఫెచ్ అయ్యింది. అవును సార్. దానిలో ఇంకో మళ్ళీ మిక్స్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ డైల్యూట్ అయిపోయింది. అవును, సునీల్ గారు నెగిటివ్ చేయడం అసలు అప్పుడు అది ఆ ఒక్కటి ఎసెట్ అయ్యి మీరందరూ కూడా క్యారెక్టర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అందరూ ఓన్ చేసుకున్నారు. టైలర్ మేడ్. అవును, అన్ని కూడా దట్ ఈస్ ద రైట్ వర్డ్, టైలర్ మేడ్. అయితే కలర్ ఫోటో తర్వాత నీ గ్రేడు, నీ తాలూకా రీచ్, రేంజ్ అని నేను అన్నా. రీచ్ ఇస్ ద రైట్ వర్డ్. రీచ్ బాగా మారిందా? 100% సార్. అంటే నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది టు రిజెక్ట్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఓకే, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, నేను నో చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు ఏంటంటే లేదు, నో చెప్పలేము. నో చాయిస్. మనకు కావాలి, తప్పదు, చెయ్యాలి, చేయడమేమో ఇలాంటివి ఉంటాయి. సో కలర్ ఫోటో తర్వాత నేను బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. నాకు మెంటు అని ఒక సినిమా చేశానండి. ఒక ఫేక్ అలిగేషన్లో నా పేరు వస్తుంది. ఫైనలీ వాడిని ఇది అంటే క్లియరెన్స్ చేసేస్తారు, వాడే చేసాడు తప్పు అని చెప్పి. బట్ ఫైనల్గా వాడు సూసైడ్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే హీఈస్ గే అని చెప్పి. హీ కెనాట్ ఈవెన్ డూ ఇట్. సో అది ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది మళ్ళీ వాళ్ళు నన్ను అనుకోవడం ఆ క్యారెక్టర్కి. సో అట్లా డిఫరెంట్గా వచ్చాయండి. రీసెంట్గా వచ్చిన మంత్ ఆఫ్ మధు. సో ఐ డోంట్ వాంట్ సే నేను కామెడీ చేయను, సీరియస్ యాక్టింగ్ చేస్తానని కాదు. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు తీసుకుంటే అసలు ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. నేను
చాలా అంటే జనరల్గా మన వరకు మనం చూసుకున్నప్పుడు అది నవ్వే రాదు, ఎందుకంటే మనకు తెలుసు డబ్బింగ్ చెప్పినప్పుడు ఇవన్నీ చూసుంటాం కదా. ఈ సినిమా సింక్ సౌండ్, సో నేను డబ్బింగ్ అప్పుడు కూడా చూడలా, థియేటర్లో సింక్ సౌండ్ చేసాం. థియేటర్లో వేసి చేస్తుంటే క్రౌడ్ అందరూ ఏంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు ఏంటంటే, చాలా రోజుల తర్వాత అనమాట ఆడిటోరియంకి వెళ్ళి దేవర్ హ్యావింగ్ ద ఫన్ లైక్ టైమ్ ఆఫ్ దర్ లైఫ్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా అది అంతే స్ప్రెడ్ అయిపోయింది అసలు. అంటే ఐ డోంట్ వాంట్ టు సే డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే అందులో కామెడీ ఉండదని కాదు. అవును, కామెడీలోనే నేను ఇది డిఫరెంట్ గా అప్రోచ్ చేశాను. ఇప్పుడు కామెడీలో 100 రకాలు ఉంటాయి, క్యారెక్టర్ బట్టి కామెడీ మారుతుంది, సిచ్యుయేషన్ బట్టి కామెడీ మారుతుంది. దే వాంట్ టు ప్లే ఆన్ యువర్ ఫిజిక్ one kind, they'll do that. They want to play on your characterization, that is different. దానికే ఉంది, డైరెక్టర్ ఎలా అనుకుంటే అలా అంతే, ఇండివిజువల్ ఇది అది. సో నువ్వు అప్పటి నుంచి యూ స్టార్టెడ్ కాలింగ్ షాట్స్ ఇన్ ది సెన్స్ నాకు ఇది వద్దురా అంతే, నాకు ఇప్పుడు ఇది వద్దు అనుకుని చెప్పుకునే ఇది వస్తుంది. బట్ యాజ్ యూ నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ, యూ కాంట్ గెట్ అవే. అదే సో అలా ఫైనలీ ఇప్పుడు మన పాడేరులోనే షూట్ చేసాం సుందరం మాస్టర్ ని. నా ఫస్ట్ సినిమా లీడ్ కింద రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును. సో ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఈ సుందరం మాస్టర్ వరకు జర్నీ బ్రీఫ్ గా ఇదన్నమాట సార్. అదే నేను అది జనవరి 25 ఫిబ్రవరి అనుకుంటున్నాను సార్, ఫిబ్రవరి. బట్ దేర్ ఇస్ చాలా హల్చల్ యాంటిసిపేషన్ ఉంది సార్, లక్కీలీ గాడ్స్ గ్రేస్. ఇలా కర్రబెట్టి మధ్యలో అడ్డంగా పెడితే వాళ్ళకన్నా బాగా మాట్లాడుతుంటారు ఇంగ్లీష్. సో ద హోల్ స్టోరీ. సో ఈవెన్ నేను సుందరం మాస్టర్ నాకు ఇప్పుడు ఒక లైనప్ ఆఫ్ 5 ఫిల్మ్స్ ఉన్నాయి సార్ నేను లీడ్ కింద చేస్తున్నవి. 5 ఫిల్మ్స్ కూడా ఇన్ ఆల్వేస్ దే ఆర్ డిఫరెంట్ అనమాట. అంటే సుందరం మాస్టర్ కూడా ఫస్ట్ ఎందుకు పిక్ చేసామంటే, వీడు గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయ్, వీడిని ఒక 1930s నుంచి బయటికి రాని ట్రైబ్ దగ్గరికి ఇంగ్లీష్ నేర్పమని పంపుతారు. అవును. వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, ఈయనకి రాదనమాట. సో నాకు అవి మూవ్ చేసింది నన్ను ప్రాజెక్ట్, ఇట్లా ఇది నేనే చేయాలి. మళ్ళీ ఆ డైరెక్టర్ని కూడా కళ్యాణ్ సంతోష్ అండి, తను వైజాగ్ అబ్బాయి. ఇలా ఇది కూడా మన సుందరం మాస్టర్ కూడా ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ వైజాగ్, ఎవ్రీబడి ఇస్ ఫ్రమ్ వైజాగ్. సో వాళ్ళని కూడా అంతే, ఇది ప్లీజ్ నేనే చేయాలంటే మేము రాసుకున్నప్పటి నుంచి ఇది మీకే రాసామండి, మాకు ఇంకోళ్ళు ఎవరు లేరు కూడా మైండ్లో. అంటే దట్ ఈస్ గివింగ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ నౌ. పీపుల్ ఆప్టింగ్ మీ ఫర్ హూ ఐ యామ్, పీపుల్ కాలింగ్ మీ ఫర్ మై మెటల్. So what you are meant for, adi like it's giving me more satisfaction now. It is feeding the soul. And definitely ga అంటే రెగ్యులర్ స్టఫ్ అయితే చేయకూడదనే పెట్టుకున్నాను సార్ నా పరిధిలో అండి, నా సాయశక్తుల్లో ఉండగా. అయితే ఇప్పుడు ఈ లైనప్ ఆఫ్ 5 ఫిల్మ్స్ కూడా దే ఆర్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే ఈ ట్రెండ్ నార్మల్గా తమిళ్, మలయాళం, కన్నడ సార్ ఆ లాంగ్వేజెస్ అన్నిట్లో ఉంది. ఓకే. అంటే ఒక పాపులర్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ, దానికంటే ఒక ఆడియన్స్ ఉన్నారు, దానికని ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రేపు అంటావా, పెద్ద లేదు, చిన్న లేదు, కొత్త లేదు, కంటెంట్ బాగుంటే చూస్తున్నారు. లేకపోతే ఎలాంటి వాడి సినిమాకైనా నో అని చెప్తున్నారు. అన్అపాలజెటికల్లీ దే ఆర్ సేయింగ్ గుడ్ బై. అవును. ఇప్పుడు అంచేది ఏంటంటే, ఇప్పుడు పీపుల్ ఆర్ ఆల్సో నౌ రియలైజింగ్ మనం డిఫరెంట్గా వెళ్ళాలి, డిఫరెంట్గా చేయాలి. అండ్ కలర్ ఫోటో ఆల్ ది వైల్ ఇట్ హ్యాస్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. yes sir అవును, ఫర్ ఆల్ ది న్యూ మేకర్స్. yes sir for all the enthusiasts. అవును. ఇప్పుడు అందరూ చిరంజీవి గారితో, మహేష్ బాబుతో, ప్రభాస్తో చేయలేరు కదా. బట్ ఫిల్మ్స్ హ్యావ్ టు బి మేడ్. ఎంటర్టైన్మెంట్ కెనాట్ బి స్టాప్డ్ కదా. సో దట్ ఈస్ వేర్ నీలాంటి వాళ్ళు కమ్ టు రెస్క్యూ. నీ మీద ఒక క్యారెక్టరైజేషన్ రాసుకోవచ్చు, యూ కెన్ డూ వెల్, యూ కెన్ క్యాప్టివేట్ ది ఆడియన్స్. సో దట్ ఈస్ వేర్ యువర్ ప్లేస్ ఆర్ ఎగ్జిస్టెన్స్. అండ్ పర్సనలీ ఐ బిలీవ్ అంటే ఇంకా దెర్ ఇస్ లాట్ టు ఎక్స్ప్లోర్ సార్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ కాంటెంట్ కానీ ఆర్ స్టోరీస్ కానీ there is a lot to explore. అంటే మనకు మనం యూజువల్లీ ఈవెన్ అంటే దిస్ ఇస్ అ సజెషన్ ఫర్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ది ఫిల్మ్స్. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు డైనమిక్స్ బట్టి. అంటే ఇప్పుడు ఈ సీజన్ అంతా ఒక డార్క్ టెంట్ ఉన్న ఫిల్మ్స్ ఆడుతున్నాయి అంటే డార్క్ టెంట్ ఫిల్మ్స్ మళ్ళీ ఫాలో అవుతున్నాయి. లేకపోతే ఈ సీజన్ హారర్ కామెడీ వర్కౌట్ అయిందంటే దే ట్యాకింగ్ అలాంగ్ విత్ హారర్ కామెడీ ఆర్ స్పెసిఫిక్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్. I think the beauty lies in experimenting and giving people what they want.
ఈవెన్ దే డోంట్ నో వాట్ దే వాంట్ అంటిల్ యూ గివ్ దెమ్. అంతే కదా, అంతే. ఇట్స్ అబౌట్ ఫిగరింగ్ ఇప్పుడు దట్. కాదు వర్ష, కలర్ ఫోటో వచ్చే వరకు కలర్ ఫోటోలు ఆడిది వాళ్ళకి కావాలని వాళ్ళకి తెలియదు కదా. అదే వచ్చాక ఓకే దే లైక్ ఇట్. సుందరం మాస్టర్ అలాగే రేపు నువ్వు చేయబోతున్నావు. సో ఇప్పుడు నువ్వు కెన్ యూ కాల్ దట్ యు ఆర్ ఇన్ ఏ సెటిల్డ్ కండిషన్? ఐఎమ్ నెవర్ సెటిల్డ్ సార్. ఐ థింక్ మీకు ఇందాక చెప్పాను కదా, మనం ఒక పొజిషన్ అటైన్ అయిపోయాం అనుకుంటే అక్కడే ఆగిపోతాం. సో ఇట్స్ మై పర్సనల్. అంటే ఆ రోజులు దాటావు, ఆ రోజు దాటాను. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ నడుస్తుంది. నెక్స్ట్ ఫేజ్ ఇంకో ఫేజ్ ఉంటుంది. దీనికే అంతు లేదు. అంతే, ఎంత ఎదిగినా దేర్ ఇస్ నో లిమిట్. ఇంకా ఎక్స్టెన్షన్ మనం చేయాల్సింది ఏదో ఉంటానే ఉంటుంది. 100%. పైగా నీలాంటి ఒక ప్యాషన్ తో వచ్చింది వాళ్ళకి, ఏదో వచ్చేవరా చేసినట్టుగా గడుస్తుంది అన్నట్టు. ఇది అలా కాదు కదా, ఎక్కడో వైజాగ్ నుంచి పారిపోయి కజిల్లాగా హైదరాబాద్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ మాస్టర్స్కి. ఓకే. బట్ అదే ఇంట్లో ఫైనల్ క్వశ్చన్ అదే, మరి నీకు సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చేసావు అన్నారు. ఇందాక అన్నాను కదా, తర్వాత మాట్లాడదాం అని. సో ఇప్పుడైతే నేను చెప్తున్నా, ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. మీరు మీ లైఫ్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ బికమ్ ఎనీథింగ్ యూ వాంట్. అండ్ మా టైంలో ఎలా ఉండదు, మీరు ఏదైనా అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, ఫస్ట్ ఫినిష్ చేసి సింగర్ అవుతావు, యాక్టర్ అవుతావు, ఫస్ట్ అయితే ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలి. ఇది మిస్ శెట్టి, మిస్ పోల్ శెట్టి, నవీన్ పోల్ శెట్టి డైలాగ్ ఒకటి ఉంది, అదేంటి ఇంజనీరింగ్ తర్వాత కదా. అదే నేను ఢిల్లీలో ఒక టెడ్ టాక్ ఇచ్చానండి. ఆ టాక్లో చెప్పాను 2019లో. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మనం ఏ పొజిషన్లో అంటే మనం ఏమవ్వాలో ఇంజనీరింగ్ తర్వాత ఆలోచించుకుంటాము. అది గుడ్డా బ్యాడ్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ సార్. అంటే ఇప్పుడు చాలామంది ట్రై చేస్తారు, దే డోంట్ ఫైండ్ దర్ యునో రిథమ్ హియర్, అండ్ వెన్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ ఒక ప్లాన్ బి ఉండాలి. ఓకే, అన్నీ తెగించి వచ్చేయడం కరెక్టే, జీల్ ప్యాషన్ అంతా కరెక్టే, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి ప్రాక్టికల్. అవును, ప్రాక్టికాలిటీ, ఫాల్ బ్యాక్ ఒకటి సర్టిఫికెట్ చేతిలో ఉంటే టుమారో యు కెన్ గో ఎనీవేర్, యు కెన్ హావ్ యువర్ ఓన్ లైఫ్ మధ్యలో ఏదైనా యు కెన్ స్టిల్ కీప్ ట్రైయింగ్. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఆర్ యు నో మెంటలీ స్టేబుల్ విత్ సమ్ జాబ్, యూ కెన్ హ్యాపీలీ ట్రై సంథింగ్ ఎల్స్ ఫ్రీ టైంలో అన్నట్టు. బట్ ఇప్పుడు అలాంటి చెప్తున్నా, అసలు ఆ ఏజ్ బ్యారియర్స్ కానీ ఇలా బీటెక్ చేయాలని కానీ ఏం లేవు ఈరోజు. ఎనీబడి కెన్ యూనో సంబడి. నాకు తెలిసిన ఒక ఆయన 60 yearsకి డెబ్యూ చేశాడు ఆయన యాక్టింగ్లో. అవును, బట్ హీస్ డూయింగ్ రియలీ గుడ్. ఎందుకు జేవి స్వామిల్ గారు ఎప్పుడు ఆయన రిటైర్మెంట్ ముందు సినిమాతో జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఆయన ఎన్నాళ్ళు వెట్రి సుందరమూర్తి గారు ఎట్ వాట్ ఏజ్ హి బికేమ్ ఏ రైటర్. రైట్. సో వాట్ యు సెడ్ ఇస్ రైట్. దానికి ఒక ఏజ్ లిమిట్ అని గట్టి లేదు. ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు సార్ ఇప్పుడు జనాలు. అంటే ఇప్పుడు ఇది ఈ టైం అయిపోయింది, నేను ఇప్పుడు అవ్వలేనేమో చేయలేనేమో అని చెప్పి. అంటే యూజువలీ ఆన్ సోషల్ మీడియా జరిగే ఇంట్రాక్షన్ అట్లాగే ఉంటుంది. అంటే ఏది లేదు ఏమి దీనికి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. ఈ ఈక్వేషన్ ఫాలో అయితే ఇలా రిజల్ట్ ఉంటుందని ఉండదు కదా ఇక్కడ. అవును, అది ఎవరికి లేదు. అలా అయితే అన్ని హిట్స్ ఉండవు మన దగ్గర, అన్ని హిట్ సినిమాలే ఉండాలి. కష్టపడి చేసిన సినిమాలు పోయి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, కష్టపడి వి స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. మనం దాన్ని బిలీవ్ చేస్తాం కదా. అది పోయిందని చెప్పి ఇప్పుడు చూసే ఆడియన్స్ ఫ్లాప్ అని తీసి పారేస్తారు కానీ, బట్ ద అమౌంట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ కానీ బ్లడ్ స్వెట్ అండ్ స్ట్రెస్. ఇప్పుడు సినిమా పోవడం ఒక ఎత్తు అయితే ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా ఈ విశ్లేషణ అసలు ఇరగదీసి దాన్ని డైసెక్ట్ చేసి డిఫరెంట్ టైమ్స్ డైసెక్షన్ కాదు, రోజు దాని మీద సరేరా పోయిందిరా బాబు వదిలే. సో ఇట్ ఈస్ సో ఈజీలీ యాక్సెసిబుల్ కదా టుడే మీడియా కానీ పీపుల్ కానీ. ఇప్పుడు వాళ్ళకి నచ్చిందా బ్రహ్మాండంగా పెడుతున్నారు. అవును, ఇప్పుడు నీ సుందరం మాస్టర్ మీద ఈక్వల్లీ అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అది కాంటెంట్ అంతే. మనం మంచి వీడియోలు పెట్టారు. అవును, డిఫరెంట్ వీడియోలు. అవును, వాటిని మీమ్స్ చేసి అవి చేసి. అవును, ఒక వీడియో ఏదో చూసా, సుందరం అన్న దాని మీద ఎన్ని సినిమాలు వచ్చాయని. అవునంటే సుందరకాండ అని, అంటే సుందరానికి అన్ని పెట్టి ఈ సుందరం అన్న దాని మీద ఏంటని ఆంజనేయ స్వామి కంటెంట్ కూడా దానిలో. అవునండి, అవును. వాళ్ళంతా మేము మన సుందరం మాస్టర్ ట్రైలర్ పెట్టాక కామెంట్ చూసాం. యాక్చువల్లీ ఏంటంటే చిన్న మిస్టేక్, హీరోయిన్ చెప్పులు పడతాయి ఒక షాట్లో, మేము చూసుకోలేదు అది.
సంబడి ఈ సా ద ట్రైలర్ అండ్ దాని గురించి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రాసాడు ఆయన ఇంత పారాగ్రాఫ్. ఓకే, ఇలా అంటే ఆ సీన్ తర్వాత దివ్య ఈజ్ వాకింగ్ ఇన్ టు సుందర్స్ లైఫ్ అది ఇది అని చెప్పలేసుకున్నందుకు అయ్యో లేదు స్వామి. మంచిగానే కదా, ఎంత స్మార్ట్ అనిపించారు. ఓ మై గాడ్ ఓకే అనుకున్నా అన్నట్టు. అంటే అంత సీరియస్ గా దట్ ఈస్ హౌ మచ్ దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ ఇన్వాల్వ్మెంట్ బీయింగ్ సో సీరియస్లీ అబ్జర్వ్డ్, స్క్రూటనైజ్డ్. అందుకే నేను ఆశ్చర్యపోయాను, ఇన్ని సుందర్ మాస్టర్ వీడియోలు ఏంటారు బాబు ఇందులో అని చెప్పి. అని మళ్ళీ పైగా లేడీస్ టైలర్ సినిమాలో హీరో క్యారెక్టర్ సుందరం. సుందరం, అవును. ఏ సుందరం ఏ సుందరం నా బాబు పిల్లలు తిరుగుతూ ఉంటుంది కదా. సో సుందరం అన్న మాటకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి లెగసీ ఉంది. అవును సార్, మంచి లెగసీ. ఎవరు పెట్టారు మరి సుందర్ మాస్టర్? డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. అవునా? నేను యాక్చువల్లీ వేరే టైటిల్ అంటే వేరే అంటే సిమిలర్ గానే చెప్పా, బట్ రవితేజ గారికి ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఆయన అద్దరిపోయిందిగా అన్నారు అన్నట్టు అసలు ఫస్ట్ తనే విన్నాడు కదా ముందు. అవును సార్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో శ్వేత గారు, శాలిని గారు అని ఉంటారు. సో వాళ్ళ ద్వారా అటు వెళ్ళి అసలు వాళ్ళు బ్యూటిఫుల్ ఎంకరేజ్మెంట్ సార్. ఐ థింక్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎనీ డెబ్యూ డైరెక్టర్ షుడ్ గెట్. అవునా? జీరో ఇన్వాల్వ్మెంట్ సార్. మీరు కథ చెప్పి ఇలా లాక్ చేశారంటే అగైన్ దే విల్ వాచ్ ద ఫిల్మ్ అంతే. అంతేనా? ఓకే, మీరు చెప్పినట్టు చేయాలి. అది మధ్యలో రోజు షూటింగ్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు అస్సలు సార్, దే ఆర్ అసలు ఆ టైపే కాదు. ఎన్ని సీన్లు చేశారు వాచ్ చూసుకోవడం, ఇంకో 10 రోజులు చేస్తారా చేయండి అంటారు. ఓ చేయండి, ఇది అవ్వలేదా నీకు ఈ సీన్ మళ్ళీ కావాలో చేసుకో ఎందుకు. పీపుల్ ఆర్ బిలీవింగ్, మీకున్న కమిట్మెంట్, ఆ ప్యాషన్, వాటిని నమ్ముతున్నారు, దాని మీద క్యాపిటలైజ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ సార్ అంతే, ఏం లేదు. ట్రైంగ్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ మనం ఆడియన్స్ లా చూసే నచ్చే సినిమాలు చేయాలని. కానీ నేను ఇందులో నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఒకటి ఉంది. సరే నువ్వు వైవా చేసావు, ఇండస్ట్రీకి వచ్చావు, కొన్నాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు తినే క్యారెక్టర్లు చేసావు, అది ఎంత ఉంది, ఓకే కలర్ ఫోటో వచ్చింది, ఇదంతా ఒకటి. అసలు నాకు చాలా విచిత్రమైన పాయింట్ ఏంటంటే అసలు హౌ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ ఇన్ హైదరాబాద్? నాకు అది మెయిన్. ఎందుకంటే నువ్వు వైజాగ్ నుంచి వచ్చావు, ఇప్పుడు నువ్వైతే పడ్డావేమో ప్రేమలో, ఆ అమ్మాయి నీ ప్రేమలో పడ్డానికి అసలు నీవు చూపించిన గొప్పతనం ఏంటి? ఏం లేదు సార్, ఐ వాజ్ మై సెల్ఫ్ సార్ అంతే. నేను అసలు అంటే 2015 నుంచి పరిచయం. ఓకే, సో ఇంకా కలుస్తూనే ఉన్నాం. మధ్యలో ఏదో ఒక పాయింట్లో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కదా. ఫస్ట్ నేను అడిగా, నో అంది. అప్పుడే చెప్పా, నువ్వు మళ్ళీ నన్ను బ్రతిమాలతో పక్క, నేను అప్పుడు చెప్తాను నువ్వు అని చెప్పి. నేను ఖచ్చితంగా నువ్వు అని చెప్తానంటే 2018లోనే ఇప్పుడు గోవాలో ప్రపోజ్ చేసింది అనమాట. నేను మా ఫ్రెండ్స్తో వెళ్తే ఆవిడ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో గోవా వచ్చి అక్కడ ప్రపోజ్ చేసింది. లేదు చెప్పాను కదా నువ్వు అని. ఒక 2 ఏళ్ళు అనమాట, 2 years. 2 years నేను అప్పటికే ఇంట్లో చెప్పేసా, ఇట్లా ఒక అమ్మాయి ఈవిడికి చెప్పట్లా కావాలని. లేదు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అది ఇది అని ఊరికే అనమాట. ఫైనల్గా 21లో ఇంకా మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్లోనే మాట్లాడుకుని ఓకే సో ఇట్ హ్యాపెండ్ విత్ ది కన్సెన్స్ ఆఫ్ బోత్ ది ఫ్యామిలీ. ఫస్ట్ ఇంకా హీరోయిన్ ఫాదర్ కొంచెం వెంటనే ఒప్పుకోరు కదా సినిమా, అవన్నీ జరిగాయి. అదే ఇంజనీరింగ్ అయితే కానీ అలాగా ముందు వాళ్ళు ఒప్పుకోకపోవడం. అదే టైంకి కలర్ ఫోటో వచ్చింది చూడండి. అసలు ఈ డిస్కషన్లు అవుతున్న టైంలో అనమాట. ఓకే, నాకు ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఆయన చూసి ఒప్పేసుకున్నారేమో అని చెప్పి. అంటే అలా కాదు, ఇప్పుడు వాళ్ళు కొంచెం సెటిల్డ్ 100% సార్ వాళ్ళు. నువ్వు కూడా అమ్మ ఆడపిల్లని ఎవరైనా కొంచెం మంచి చదువుకున్న అబ్బాయి, ఉద్యోగం చేస్తున్న అబ్బాయి, స్టాండర్డ్ ఇది ఉంటది. కలర్ ఫోటోతో సంబంధం లేని అబ్బాయి అది ఎవరైనా ఇప్పుడు మా పేరెంట్స్ ఎలాగైతే నేను సినిమాల్లోకి వెళ్తానంటే ఎలా అన్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్, బట్ దెన్ హీఈస్ అ వెరీ గ్రేట్ సపోర్ట్ మై ఫాదర్ ఇన్ లా. అదే మొన్న నువ్వు స్టేజ్ మీద కూడా చెప్పావు కదా, నేను నా ఇష్టం వచ్చిన టైంకి వెళ్తాను. అవును, ఏ టైంకి వెళ్ళినా ఫుడ్ ఉంటుంది. అదే మరి. సో తను అంటే అదే ఐ థింక్ తనకు కూడా డెఫినెట్గా క్రెడిట్స్ ఇవ్వాలి. తను తెలియకుండా ఇవన్నీ వీటి కోసం సైన్ అప్ చేసింది అనమాట లైఫ్లో. అవును, అదే అన్నోయింగ్లీ అంతే కదా. ఇప్పుడు అంటే మాకు తెలీదు లైఫ్ ఎంత బిజీ అవుతుంది తర్వాత అని. అండ్ ఐ టోటలీ బిలీవ్ పెళ్లి తర్వాత డెఫినెట్గా సక్సెస్ అయ్యావు. ఇలా ఫ్లిప్ ఇలా అదే. సో మంచి సెంటిమెంట్ అయితే. ఐ టోటలీ బిలీవ్ దట్. ఇప్పుడు నీ సర్కిల్, నువ్వు చదువుకున్న కాలేజీ,
నీ స్టూడెంట్స్ యాల్యూమ్ని వాళ్ళంతా ఏమంటున్నారు నీ సినిమాలు నిన్ను చేసి? వెరీ వెరీ హ్యాపీ సార్. అసలు నేను ఎప్పుడు ఐ విల్ నెవర్ లూజ్ టచ్ విత్ దెమ్. అవునా? నేను అనకాపల్లిలో చదువుకున్నాను, ఆ స్కూల్ వాట్సాప్ గ్రూప్ ఉంది. గోవాలో చదువుకున్నాను, ఆ స్కూల్ వాట్సాప్ గ్రూప్ ఉంది. డాడీ బ్యాంక్ మేనేజర్ కదా, సో ఎవ్రీ ప్రమోషన్ కి అవుట్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. ఓకే. ప్రమోషన్ వచ్చిందంటే కంపల్సరీ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలన్నమాట. ఓకే. అసలు అందులో అది ప్రైవేట్ సెక్టర్, ఇలా మేనేజ్ చేయించడం అవే ఉండవు. వెళ్ళింది 96 సార్, 96 to 2001. 5 years. 4 years, yeah, Goa. Okay. It is as good as Vizag for you. బ్యూటిఫుల్. అదే నాకు ఎక్కడో చోటు కోస్ట్ నాతో పాటు వస్తానే ఉంది, నేను వెళ్ళిన ప్రతి అదే అంటున్నా. సో గోవాలో ఇప్పుడంటే చాలా అంటే ఇట్ ఈస్ మోర్ సింథసైజ్డ్ వర్జన్ అంటాను నేను ఇప్పుడు గోవా అని. అంటే ఇప్పుడు చాలా మారిపోయింది. అవునా? గోవా ఇస్ వెరీ బ్యూటిఫుల్. మన్మధుడి సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, మీరు ఇక్కడ సూట్ కేసు వదిలేసి 10 రోజుల తర్వాత వచ్చి. ఇట్ వాజ్ రియలీ లైక్ దట్. అవునా? బికాజ్ 1972 వరకు పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేశారు. మనకి 47 ఇండిపెండెన్స్ వచ్చినా గోవాకి 72లో వచ్చింది. అవును. వాళ్ళ రూల్ ఏంటంటే వాళ్ళ కల్చర్లో దొంగతనం చేసిన యాంపిటేట్ కరెక్ట్ చేతులు తీస్తారు. సో యూ వోంట్ బిలీవ్, విండోస్కి గ్రిల్స్ ఉండేవి కాదు, హాలో ఉండేవి 96, 97 ఆ టైంలో. అవునా? వెన్ ఐ వాజ్ దేర్. నేను అప్పుడు ఎంత, నేను 2nd standard to 6th standard అక్కడ చదివాను. మళ్ళీ 5th, 6th, 7, 8 ఇక్కడ అనకాపల్లి. అంటే నువ్వు వచ్చింది మరి 2 to 6 కాబట్టి ఏం జరగలేదు. అంతే. అంటే కొంచెం పెద్దోడు అయితే అక్కడే లవ్ లో పడిపోయాడు కదా. అప్పుడే పడిపోయాను లవ్ లో అక్కడ నేను టీచర్ తోటి. సో అసలు బ్యూటిఫుల్ సార్ గోవా. ఆ టైమ్స్ లో గోవా నుంచి అనకాపల్లి ట్రాన్స్ఫర్. ఇది వాట్ ఏ కాంట్రాస్ట్. అసలు వైజాగ్ టు గోవా అప్గ్రేడ్ కదా. గోవా నుంచి అనకాపల్లి మళ్ళీ ప్రమోషన్. బెల్లం మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా బెల్లం. సో డిఎంఎస్ అసలు దానికి ఎప్పుడు అనకాపల్లిని పెట్టాడు కానీ బెల్లంపల్లి ఇక్కడెక్కడ సీరియస్ గా. అసలు మీరు ఆ ఊరు స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు స్మెల్ అంతా చక్కగా ఆ యార్డ్ లోంచి వస్తూ ఉంటుంది. బెల్లం సడన్ గా కట్ చేస్తే అనకాపల్లి, కట్ చేస్తే గోవా నుంచి అనకాపల్లి. మా నాన్నగారికి ఇప్పుడు అప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా నేను కదిలేదు మమ్మల్ని వైజాగ్లో పెట్టండి అని చెప్పి మేము వైజాగ్లో పెట్టి ఆయన అప్ అండ్ డౌన్ చేసేవారు పాపం రాజమండ్రి. అవునా? వీకెండ్స్లో వచ్చేవారు. ఇంకా అట్లా అనమాట. నువ్వు ఒక్కడే సిస్టర్ అండి నాకన్నా 5 years ఎల్డర్. తను యూఎస్లో KPMGలో డైరెక్టర్ అనమాట. తను షీఈస్ వెరీ వెల్ సెటిల్డ్ అక్కడ. వెరీ నైస్. కాలిఫోర్నియాలో ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఫస్ట్లో బాగానే సపోర్ట్ అనమాట. పంపచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా అంటే, మా ఫాదర్ నీదేం పోయింది నీది కాదు కదా అన్నట్టుండేవారు అన్నట్టు. వాళ్ళు ఫస్ట్ నుంచి నమ్మేవారు. కాలేజ్లో అది కూడా అల్లరి, బాగా విపరీతమైన అల్లరి అనమాట. అంటే వీళ్ళని చూసి బాబోయ్ అటు వెళ్ళకూడదురా బాబు అని వచ్చేసేంత అల్లరి అనమాట. ఫ్యాకల్టీ భయపడేవారు. ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్కి వెళ్ళాలంటే అలా చుట్టూ తిరిగి వెళ్దాం, అక్కడ హర్షగడ్ ఉన్నాడని చెప్పి. అలా కాలేజ్ ప్లేడ్ అ వెరీ వైటల్ రోల్ సార్ ఆఫ్ మీ బికమింగ్ హూ ఐ యామ్ టుడే. అవునా? ఎలా? అండ్ ఐ థింక్ ఇట్ విల్ ఫర్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ 4 years పీరియడ్, దట్ ఈస్ మీ నెక్స్ట్ ఫేజ్. అంటే మన టీన్స్ నుంచి మనం మెచ్యూర్ అయ్యి ముందుకెళ్ళే ఫేజ్లో దట్ ప్రైమ్ ఫస్ట్ ఇయర్స్, అవి ఆ ఫార్మేటివ్ ఇయర్స్. అక్కడ మనకి పడే బీజాలు కానీ లేకపోతే అక్కడ పడే ఐడియాలజీస్ కానీ, ఇంప్రెషన్స్, దే విల్ లాస్ట్ ఫర్ లాంగ్ వైల్. సో అలా మాకు నిజంగా నేను ఐ హ్యావ్ టు మెన్షన్ హిజ్ నేమ్, పట్నాయక్ సార్ అని చెప్పి. ఆయన యూస్ టు టీచర్స్, ఏ సబ్జెక్ట్ మర్చిపోయాను, బట్ ఆయన హీఈస్ మోర్ పాపులర్ ఫర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. హీ వాజ్ ద మోస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట. సో ఆయన హీ వాజ్ ద వన్ హూ ఐడెంటిఫైడ్ మీ. నువ్వు స్కిట్ చేస్తావా అంటే అన్నాను. ఇలా డ్రామా రా బాబు అంటే చేస్తాను, చేయొచ్చు అలాంటివి అంటే చేయొచ్చు రా, అటెండెన్స్ కూడా అక్కర్లేదు అంటే ఫస్ట్ క్లాస్ లెగ్గొట్టడం కోసం అనమాట. ఈవెంట్ అంటే అటు ఒక 5 రోజులు ఇటు ఒక 5 రోజులు అందరూ బిజీగా ఉంటారు కదా కాలేజ్ ఈవెంట్ అంటే. ఇంకా దాంట్లో సరే అని మేము ఫస్ట్ కాలేజ్ స్టేజ్ మీద చేసిన స్కిట్టే ఒక ఎగ్జామ్ గురించి అనమాట. సో తెలియకుండానే మాకు ఓకే కాలేజ్ హ్యూమర్, కాలేజ్ కంటెంట్ చేస్తుంటే రిలేటబిలిటీ ఉంటుంది. పీపుల్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్, దే టెల్లింగ్ మీ భలే ఉంది ఆ స్కిట్లో, ఆ లైన్ భలే ఉంది, ఇది బాగుంది అంటే ఇదంతా మనమే చేసింది, ఎంత ఉంది అది అని. ఓకే బాగుంది ఇది. నెక్స్ట్ సబరీష్ ఏంటంటే దీన్ని విజువల్కి మార్చెడతాను. వై నాట్ లెట్స్ డాక్యుమెంట్ ఇట్.
వాళ్ళు 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి పెద్ద పెద్ద హ్యాండీ క్యామ్లు వేసుకుని చేసేవారు. ప్రవీణ్ కాండ్రేగుల సినిమా బండి డైరెక్టర్, వీళ్ళందరూ కజిన్స్. ఓకే. సబరీష్ కాండ్రేగుల, షణ్ముఖ్ కాండ్రేగుల ఉంటాడు కదా, వీళ్ళందరూ కజిన్స్ అనమాట. సో అందరూ కళా పోషకుల ఫ్యామిలీ లాగా ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ అనమాట, ఒక డైరెక్షన్ అంటాడు, ఒకటి కెమెరా. సో వాళ్ళు అలా చేసేవారు. మేము నైబర్స్, నేను సబరీష్, మేము ఒక ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ని స్పూఫ్ చేసి రాత్రి ఊరికి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండగా వాడి ఇంట్లో పడుకోవడానికి వెళ్తే రాత్రి ఖాళీగా ఎందుకు ఉండడం చేద్దాం ఇదని చేసి పెడితే నెక్స్ట్ డే కాలేజ్లో అందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఆ వీడియో గురించి. ఫేస్బుక్లో పెట్టాం అప్పుడు. ఓకే. అరే బాగుందిరా, బాగుంది, నైట్ చూసాం వీడియో అంటే, అమ్మడేమో ఇదేదో బాగుంది కదా, ఇది ఒక ప్లాట్ఫామ్, మనం చేసిన వర్క్ ఇక్కడ పెడితే రెసిప్రొకేషన్ వస్తుంది, చూస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, దట్ ఫీలింగ్ ఈజ్ నైస్. సో అండ్ వీ వాంటెడ్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. అలా అనుకునే తను సబరీష్ రాశాడు ఆ స్క్రిప్ట్స్ అన్ని, వైవా కానీ మిగిలినవి కానీ. వాట్ ఈస్ హీ డూయింగ్ ఎగ్జాక్ట్లీ? హీఈస్ గెటింగ్ రెడీ ఫర్ అ స్టార్మ్. రెడీ అవుతున్నాడు మావాడు. ఒక 10 కథలు రాశాడు బ్యూటిఫుల్గా. అది చాలామంది అంటే మిగిలిన కొంతమంది హీరోస్ కూడా వాళ్ళు తనతో డిస్కషన్స్లో ఉన్నారు ఫర్ ఓన్లీ స్టోరీ. అండ్ మేమిద్దరం కలిసి, సరే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను అది, ఓకే, మేమిద్దరం కలిసి ఒకటి చేస్తున్నాం. ఇదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ టైం ఎక్కడన్నా డిస్పోజ్ చేయడం అనమాట. ఓకే. సో ఆఫ్టర్ 10 years ఆ వీడియో తర్వాత మళ్ళీ మేము వీఆర్ డూయింగ్ కొలాబరేటింగ్. యా, సో ఫీచర్ ఫిల్మ్. ఈజ్ ఎ డైరెక్టర్. ఈజ్ ఎ డైరెక్టర్. వెరీ నైస్. నాకు వాడే కావాలి డైరెక్టర్. అసలు నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ టూ లేట్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు. నో పోనీ ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్. మీ సినిమా మంచి, ఎందుకంటే తనకి నిన్ను ఎలా ప్రెజెంట్ చేయాలో బెస్ట్ తెలుసు సార్, బాగా తెలిసిన వాడు. సో 100% సమ్ బెస్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ. నాట్ జస్ట్ వన్, అగైన్ అండ్ అగైన్. You can't just eat one. ఎనీహౌ ఇప్పుడు January 25 నీ సినిమా రిలీజ్. ఫెబ్ 2nd. సారీ, అంటే సోషల్ మీడియా అన్ని చోట్ల January 25 ఉంది, బట్ February 2nd, Feb 2nd. సో నీ సినిమా మంచి హిట్ అయ్యి నీకు మంచి స్లాట్ క్రియేట్ చేయాలి. కలర్ ఫోటోకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అది కలర్ ఫోటో ఇప్పటి వరకు లాక్కొచ్చింది. నౌ దట్ యు ఆర్ డూయింగ్ రో ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ ఎ లీడ్ క్యారెక్టర్ కదా. లీడ్ క్యారెక్టర్ అవి చేస్తున్నా సరే నా మెయిన్ స్ట్రీమ్ వర్క్ అయితే దట్ ఈస్ కంటిన్యూయింగ్ సార్. నేనంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను, నాగ చైతన్య గారి మూవీ ఒకటి చేస్తున్నాను. సో నా రెగ్యులర్ వర్క్ ఐఎమ్ క్యాటరింగ్ దట్. అండ్ నాకు అవకాశం దొరికినప్పుడు, నాకు ప్రొడ్యూసర్స్ దొరికినప్పుడు, ఒక మంచి కథ దొరికినప్పుడు ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఇట్ అవుట్ అనమాట. అది యూ కాంట్ మిస్ ఇట్ అవుట్. ఐ డోంట్ వాంట్ టు. అంటే చాలా మంది ఆలీ చేసాడు అలాగా సార్, తనకి అక్కుం బక్కుం అని అమలీలని వరుసగా చేసాడు. అవును సార్. బట్ ఎట్ ది వెరీ సేమ్ టైం కమెడియన్ క్యారెక్టర్స్, అదర్ రోల్స్ ఆల్సో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవును సార్. ఏ రోజున వదల. అవును సార్. అవును సార్. అలా వదిలిన వాళ్ళు కొంచెం మంది ఇబ్బంది పడ్డారు, కొంచెం ఇదయ్యారు సార్, కొంచెం మళ్ళీ వేరే టర్న్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అవును సార్. అవును. బట్ నువ్వు తీసుకున్న స్టాండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్ అండ్ ప్రూవ్డ్. యా సార్. విత్ ఆలీ. అవును సార్. అవును, ఇట్ ఈస్ వర్క్డ్. మరి అప్పుడే 40 ఏళ్ళగా ఉన్నాడు. స్టిల్ దేర్. బ్యూటిఫుల్. వెరీ నైస్ సార్. రియల్లీ యువర్ జర్నీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చాక ఇండస్ట్రీలోకి వచ్చావు. నువ్వెవరో తెలిసాక వచ్చావు. అవును సార్. ఇక్కడికి వచ్చాక నువ్వు తెలియలే. వైజాగ్ ఇంట్రడ్యూస్డ్ యూ. వైజాగ్ టు హైదరాబాద్. ఈ రోజున వైజాగ్ నుంచి ఎంతమంది వచ్చారు, మీరు అందరూ కలుస్తుంటారా? పేరేపు శ్రీచరణ్ పాకాల, ఇప్పుడు మాస్టర్ కి శ్రీచరణ్ మ్యూజిక్. అవును. గ్యారీ అందరూ సార్, చాలా మంది, సబరీష్ అందరూ వైజాగ్, ఆదిత్య మండల. కానీ బాగుంది మీ అందరూ కూడా. ఇప్పుడు శ్రీచరణ్ తన ఓన్ క్రాఫ్ట్ లో తను బాగా ఎక్సెల్ అవుతున్నారు. స్పై డైరెక్ట్ చేసాడు. అవును. గుడ్. మీ అందరూ అంటే వైజాగ్ ఇంత ప్రోగ్రెస్ ఎప్పుడు చూడలే. లాస్ట్ 40 years లో ఈ 10 years ఎక్కువ చూశాడు. ఎందుకంటే అక్కడ మిశ్రావు గారు, కృష్ణ చైతన్య వీళ్ళందరూ ఎప్పుడు బాలచంద్ర గారి సినిమాలో అక్కడక్కడ చిన్న వేషాల్లో కనిపిస్తుండే. మీలాగా డైరెక్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వైజాగ్ నుంచి ఇప్పుడు లేరు. సో దిస్ ఏ న్యూ బిగినింగ్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంతే, మనం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అనేది పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు ఇంకా చేసేయాలి అంతే. ఇంకా
నో టైమ్ టు రెస్ట్, ఓన్లీ హస్ల్ అన్నమాట. ఓన్లీ వెరీ నైస్, వెరీ నైస్. ఐ డ్రీమ్ తరఫున ఐ ఎక్స్టెండ్ ఆల్ మై బెస్ట్ విషెస్ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్ ఇన్ కెరీర్. దిస్ ఈజ్ వాట్ దిస్ యంగ్ బాయ్ వైవా హర్ష, ఇందాక తను ఒప్పుకోలేదు ర్యాపిడ్ ఫోర్స్ అంటే, బట్ 100% ఈ కేమ్ లైక్ ఎ టైడ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ వైవా షార్ట్ ఫిల్మ్. తర్వాత తన ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది. హీఈస్ నెవర్ బీన్ క్రిటిసైజ్డ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈజ్ ఆల్వేస్ బీయింగ్ అప్రిషియేటెడ్ అండ్ టేకెన్ ఇన్ టు ది ల్యాప్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మన తరఫున అభినందన తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేద్దాం. దిస్ ఈజ్ వాట్ వైవా హర్షస్ ఇంటర్వ్యూ విత్ ఐ డ్రీమ్. Watch and enjoy.